మనం ట్రైన్లో ప్రయాణించేటప్పుడు అమ్మో బామ్మో ఏదో ఒకటి ఫుడ్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని ట్రైన్లో మన ఫ్యామిలీ తినడానికి తీసుకుని వచ్చేవాడు. ఆ ఫుడ్ మనం తినేవాళ్ళం, బాగుండేది అని చెప్పుకునేవాడు. కొన్నిసార్లు మనం సింగిల్గా ప్రయాణించినప్పుడు ట్రైన్లో ఫుడ్ తినాలంటే భయం వేస్తుంది. అయ్యమ్మ ఏమిస్తాడో తెలియదు, అది కాఫీ లాగా ఉండదు, నీళ్ళలాగా ఉంటుంది, కాఫీ పౌడరే ఉండదు, టీలా ఉండదు, అది కూడా సూర్యునీళ్ళు ఉన్నట్టు ఉంటుంది. తర్వాత సాంబార్ తీసుకుందామా, ఫుడ్ తీసుకుందామా, రైసో సాంబార్ ఏదైనా పెట్టామనుకోండి, ఫుడ్ ఆర్డర్ పెట్టామనుకోండి, ఆడు అందులో సాంబార్ ఇస్తాడు. ఆ సాంబార్ కూడా నీళ్ళల్లో ముంచిన ముక్కలే, నీళ్ళల్లో ముక్కలు వేసేసి తీసుకొస్తే సాంబార్ లాగా అనిపిస్తుంది. రైల్వే ఫుడ్ మీద ఉన్నటువంటి ఒక చెడు అభిప్రాయం మనందరికీ. ఎందుకంటే అందరం ఏదో టైంలో ఫేస్ చేసే ఉంటాం, చేయలేదని నేను అన్నాను, ఖచ్చితంగా ఫేస్ చేసాం. రైల్వే ఫుడ్ అంత దరిద్రంగా ఉండడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు ఆ రైల్వే ఫుడ్ని పట్టించుకోకపోవడం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఫుడ్ కాంట్రాక్టర్లకి సుమారు 5 కోట్ల రూపాయలు ఫైన్ వేసిందంటే మనం నమ్మగలమా? ప్రభుత్వం ఆయా వ్యవస్థలని, కాంట్రాక్టర్లని కంట్రోల్ చెయ్యకపోతే ఖచ్చితంగా అవినీతి జరుగుతూనే ఉంటుంది. అపరిచితుడు సినిమాలో విక్రమ్ రైల్లో వచ్చే ఫుడ్ గురించి ఫైట్ చేస్తాడు. బాలేదు ఫుడ్, ఎందుకు ఇస్తున్నారు మీరు, ఇట్లాంటిది ఇదేనా ట్రైన్ ఫుడ్ అంటే అని చెప్పి ఫైట్ చేస్తాడు. ఎందుకు మనం అలాంటి ఫుడ్ తినాలి? ప్రతి ఒక్కరం పోరాడదాం, అడుగుదాం అని మనం అనుకుంటాం. కొంతమంది అడుగుతారు, కంప్లైంట్ పెడతారు. కంప్లైంట్ పెడితే ఉపయోగం ఏమో మనందరికీ తెలిసింది. కానీ ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. గత 3 ఏళ్లలో రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్లకి 5,13,00,000 రూపాయలు ఫైన్ వేశారంట. ఈ విషయం పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నారు. మేము ఇది ఎంత నిజం అవ్వచ్చు అంటే కొంతలో కొంత అయినా నిజమై ఉంటుంది కదా, ప్రూఫ్లు ఉంటాయి కదా, ఫైన్ వేసాం ఎంత అని చెప్తే ఊరికే చెప్పారు కదా. అలానే సంవత్సరానికి 58 కోట్ల మందికి భోజనాలు అందిస్తారంట ఈ ట్రైన్లో. ఈ సంవత్సరంలో చాలా తక్కువ కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే మేబీ రెక్టిఫై చేసి ఉంటారు సమస్యలు ఏవైనా ఉంటే. 0.8% వచ్చాయంట కంప్లైంట్స్. అలాగే ఏ ఒక్క ప్రయాణికుడు కంప్లైంట్ చేసినా మేము చర్య తీసుకుంటాం వెంటనే అని చెప్పి రైల్వే శాఖ చెప్తా ఉంది. సరే, వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఎంత మేరకు తీసుకుంటారు, వాళ్ళ వరకు కంప్లైంట్ ఎప్పుడు వెళ్తుంది అనే విషయం ఓకే. మామూలుగా మనం ట్రైన్ ఎక్కినప్పుడు ఏమనుకుంటాం, ఆ ప్యాంట్రీ కార్ నుంచి ఏది వస్తే అది మనం తినాలే, డబ్బులు కట్టాం తప్పదు, ఏదో ఒక పూట అడ్జస్ట్ అవుదాం. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలండి? మనకి ఎవడన్నా ఫ్రీగా ఇస్తే పోనీలేరా వాడు ఫ్రీగా ఇచ్చాడు, ఎట్లాగట్లా ఉంది, తింటే తినలేదు పక్కన పడేయని అనుకోవచ్చు. అది మనం కష్టపడినటువంటి డబ్బులతో మనం కొనుక్కున్నటువంటి ఫుడ్ బాగాలేనప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ప్యాంట్రీ కార్ నుంచి వచ్చేస్తుంది, ఇక అట్లే ఉంటుంది, మనం ఏం చేయలేం. ప్యాంట్రీ కార్ అంటే ట్రైన్లో కిచెన్ అని అర్థం. ఒక బోగి ఉంటుంది, ఆ బోగి మొత్తం కిచెన్కే ఉంటుంది. అక్కడే అన్నం వండినా, కూరలు వండినా, పప్పు వండినా, చారు పెట్టినా, కాఫీ, టీలు, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఏవి స్టోర్ చేసినా అక్కడే ఉంచుతారు. మనం టికెట్లో కూడా ఫుడ్ యాడ్ చేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని ట్రైన్లలో ఈ ప్యాంట్రీ కార్ ఉండదు, అన్ని ట్రైన్లలో ఉండదు, కొన్నిట్లో మాత్రం ఉంటుంది. లేని చోట ఏంటంటే ఆర్డర్ చేస్తే ఆ రైల్వే స్టేషన్లో ఎవరో ఒక వ్యక్తి మనకు అందిస్తారు. అట్లాంటి సదుపాయం కూడా. అలాంటి ఫుడ్ని మనం కాంప్రమైజ్ అయి తినాల్సిన అవసరం ప్రస్తుత రోజుల్లో లేదని గవర్నమెంట్ చెప్తుంది. నిజమేనంటారు. వీళ్ళు చాలా మంది రీసెంట్గా ట్రైన్లు ఎక్కుంటారు. ఈ సంవత్సరంలో ఏదైనా మారిందంటారా? ఇది ఆగస్టు మంత్ కదా, జనవరి నుంచి కౌంట్ చేసుకోండి, లేదా మార్చి నుంచి కౌంట్ చేసుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ అంటారు కాబట్టి మార్చి నుంచి కౌంట్ చేసుకోండి. ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ట్రైన్ ఎక్కల, అంతకుముందు ఎక్కేవాడు. కొన్ని చోట్ల బాగుండేది కాదు, కొన్ని చోట్ల బాగుండేది. అలానే ఇప్పుడు ఈ ఏదైతే ట్రైన్లో కిచెన్లు ఉన్నాయో వాటి రూపురేఖలు పూర్తిగా మార్చేశారంట. కొత్త బేస్ కిచెన్లను ప్రారంభించారంట. బ్రాండెడ్ సరుకులు మాత్రమే వాడుతున్నారంట. అంటే మనం ఇంట్లోకి వాడే సరుకులు ఖచ్చితంగా ట్రైన్లో కూడా కావాలి కదా. ఉప్పు, పప్పు, నూనె, బెల్లం, బియ్యం, ఇటువంటి అన్నీ కూడా మంచి నాణ్యమైనటువంటి సరుకు వాడుతున్నారంట. అలా వాడకపోతే ప్రభుత్వం వారికి ఫైన్ వేస్తుంది. ఈ కాంట్రాక్టర్ ఉంటారు కదా, అతనికి FSSAI సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. అంటే అవి స్వచ్ఛమైనవే, నాణ్యమైనవే అని ధృవీకరించాలి. రియల్ టైంలో పర్యవేక్షించేందుకు కిచెన్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా అంటే అది 7 to 8 మిల్లీమీటర్లు ఉన్నటువంటి చిన్న కీటకం ఏదైనా పురుగు వచ్చినా సరే దానిని కూడా సీసీ కెమెరా రికార్డ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఏగొస్తుంది, పురుగు వస్తుంది, బొద్దింక వస్తుంది అని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కదా, వాటిని కూడా క్యాప్చర్ చేస్తుంది. అసలు ఏం జరిగింది, ఎక్కడ ఈ ఉద్యోగస్తులు పొరపాటు చేశారు అనే విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఈ సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయి. 800 కిచెన్లలో సుమారు 2,400 AI కెమెరాలను పెట్టారంట. రైల్వే మంత్రిత్వ శాఖ చేస్తుందట ఈ పనులన్నీ. హెయిర్ నెట్ లేకపోవడం, ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి గ్లౌజులు వేసుకోకపోవడం, సరిగ్గా తోడకపోవడం, ఎలుకలు, బొద్దింకలు, ఈగలు ఇవి ఉన్నప్పుడు శుభ్రం చేయకపోవడం, కిచెన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడం, వీళ్లు పరిశుభ్రంగా ఉండకపోవడం, ఇలాంటి అంశాల మీద కూడా రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టి పెడుతుంది. అంటే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి 2 hours లోపు యాక్షన్ తీసుకోవాలి. అలాగే డైలీ 350 అలర్ట్లు వస్తున్నాయంట.
కిచెన్ బాగాలేదు క్లీన్ చేసుకోండి, బొద్దింకలు ఉన్నాయి క్లీన్ చేయండి, స్ప్రే కొట్టండి, ఫుడ్ టైంకి వండండి, ఇట్లా అలర్ట్స్ అన్ని ఇస్తా ఉన్నారంట ఈ రైల్వే సిబ్బందికి. లోపల హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసినటువంటి వ్యక్తుల్ని, మాస్టర్స్ హోటల్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసిన వ్యక్తుల్ని, ఎంఏ చేసిన వ్యక్తుల్ని, అట్లాంటి వాళ్ళనే పెడుతున్నారంట, చిన్న చితక వ్యక్తులను పెట్టకుండా. ఈ ఫుడ్ ప్యాకెట్ల పైన క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాని ఎంఆర్పి ఏంటి, ఎప్పుడు తయారు చేశారు, ఎప్పటి వరకు నిల్వ ఉంటుంది, FSSAI లైసెన్స్ నెంబర్ ఉందా, ఉంటే చూపిస్తుంది, లేకపోతే లేదని చెప్తుంది. రైల్వేలో పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మెడలో ఐడి కార్డు వేసుకొని తిరుగుతారు. వాళ్ళు స్టాఫా కాదా అని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందే మనకు క్లారిటీ ఇస్తారు, ఆమె స్టాఫే అండి, మీకు ఏమైనా సహాయం చేయగలమా అని చెప్పి వాళ్ళు అడగొచ్చు, మనం అడిగితే వాళ్ళు సమాధానం చెప్పొచ్చు. ఇట్లా రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి కేంద్రం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కేంద్రం ప్రయత్నం చేయడంతో పాటు రైల్వేలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండాలి. పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే కాదు, ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా బాధ్యతగా ఉండాలి. మనం చూస్తే రైల్వేలో బెడ్షీట్లు ఎత్తుకుపోతున్నారు, దుప్పట్లు ఎత్తుకుపోతున్నారు, ఆడెవడో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు మీద రాళ్లు వేస్తున్నారు. ఇట్లాంటి అల్లరి పనులు చేయకండి. ఇవన్నీ కూడా భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పనులు. ప్రభుత్వాన్ని మనం ఎంతలా ప్రశ్నిస్తున్నామో ఎట్ ద సేమ్ టైం మనం అంతే బాధ్యతగా ఉండాలి. మనకు బాధ్యత లేకుండా ప్రభుత్వాన్ని తిట్టేసి, నిందలేసేసి, వీడియో తీసి పెట్టేసి, నువ్వు వీడియో తీసి పెడుతున్నావు, నువ్వు బాధ్యతగా ఉన్నావు, నీ పక్కనోడు బాధ్యతగా ఉండడు కదా. నువ్వు వీడియో తీసి ట్రైన్లో ఫెసిలిటీస్ బాగాలేదని చెప్తున్నావు, నీ పక్కనోడేమో బెడ్షీట్ ఎత్తుకుపోతున్నాడు. నువ్వు వీడియో తీసి ట్రైన్లో ఫుడ్ బాగాలేదని చెప్తా ఉన్నావు, నీ పక్కనోడేమో ట్రైన్ మీద రాళ్ళు వేస్తున్నాడు. ఇలాంటివి ఉన్నప్పుడు ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. దానివల్ల కాస్త చెడ్డ పేరు వస్తుంది. ఈ ఫుడ్ గురించి మనం ప్రశ్నించవచ్చు, తప్పు కాదు. రైల్వే శాఖ కూడా మాకు జవాబుదారీతనం ఉందండి, మేము ఖచ్చితంగా ప్యాసింజర్స్ కి జవాబు చెబుతాం, మాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటాం, కొత్త విధానాన్ని తీసుకొస్తాం, మంచి ఫుడ్ ప్రయాణికులకు అందిస్తాం, ప్రతి క్షణం మేము ఆన్సర్ చేస్తాం, ప్రత్యేకమైన కాల్ సెంటర్లు ఏర్పాటు చేసాం, కంప్లైంట్ పెట్టొచ్చు, సీసీ కెమెరాలు ఉన్నాయి, నాణ్యమైనటువంటి ఫుడ్ అందిస్తున్నాం, సరుకులు కూడా మంచి వాడుతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి రీసెంట్ గా ప్రయాణించిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీ దృష్టికి ఏదైనా సమస్య వస్తే ట్రైన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఇంకా మరీ పెద్దదైతే మీ దగ్గర వీడియోలు ప్రూఫ్ లేదని ఉంటే మాకు పెట్టే ప్రయత్నం, మేము దాని మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి రైల్వే వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నటువంటి కేంద్ర రైల్వే శాఖ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 10 అనుకోండి రైల్వే శాఖ రేటింగ్. 10 లో మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? 1, 2, 3 అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.